యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మిస్తాడని, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా ఈ భూలోకంలో జన్మిస్తాడని ఎంతోమంది ప్రవక్తలు ఆయా దినాలలో ప్రభువారిని గురించి ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలు తెలియజేసినట్లుగా మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్య భాగంలో మనము ఈ రాత్రికాల సమయంలో గమనించినట్లయితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెల కాపరులు అంటే గొర్రెలను కాచేటటువంటి వారిని గొర్రెల కాపరులు అని చెప్పి అంటారు. ఆ గొర్రెల కాపరుల యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు ఆ దేశంలో తమ పొలములలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక దేవుని యొక్క దూత వారితో మాట్లాడటం ప్రారంభించింది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి కొన్ని విషయాలను, కొన్ని సూచనలను చేసినట్లుగా మనందరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి ఎప్పుడైతే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెనో, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత చెప్తుంది, ఆ దూత ఏమని చెప్తుందంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు రక్షకుడు మన కొరకు జన్మించాడు, రక్షకుడు మన కొరకు పుట్టాడు. యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడని మనందరము కూడా చూస్తూ ఉంటాం లేదా చదువుతూ ఉంటాం. ప్రియులారా, ఆ యేసయ్య ఈ భూలోకంలో జన్మించటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆయన కారణభూతుడుగా ఈ భూలోకంలో జన్మించాడు. కారణము కలిగినటువంటి ప్రభువుగా ఈ భూలోకంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మ ప్రత్యేకమైనటువంటి జన్మ. ఆయన జన్మించిన తరువాత ఆయన కొన్ని క్రియలు చేయటానికి ఈ భూలోకంలో ప్రత్యేకంగా జన్మించినట్లుగా మనం చూస్తాం. నిజంగా క్రిస్మస్ అంటే మనందరము సంతోషిస్తాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించటం క్రిస్మస్ అంటే. క్రీస్తుని ఆరాధించటం ఎలాగ ఆరాధిస్తారు? క్రీస్తునంటే సంతోషంతోనూ, ఆనందముతోనూ, జయధ్వనులతోనూ, చప్పట్లతోనూ ఆయనని ఆరాధించవలసినటువంటి వారమైనట్లుగా మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆయనని ఆరాధించవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అని మనము చూసినప్పుడు ప్రియులారా, పురాతన కాలంలో కూడా ఎన్నో సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించినప్పుడు కూడా ఆయనను జ్ఞానులు ఆరాధించారు, ఆయనను జ్ఞానులు పూజించారు. గొర్రెల కాపరులు ఆ యేసయ్య దగ్గరకు వచ్చి, ఆ చిన్నగా ఉన్నటువంటి బాలుడైనటువంటి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను చూచి స్తుతి గానాలతో దేవుని నామాన్ని ఘనపరిచారు. ఇంకా దేవదూతలన్నీ కూడా ఎంతో సంతోషపడ్డాయి. ఎందుకు ఎందుకు అని చెప్పి ఆలోచించినట్లయితే, ఆయన ఈ భూలోకానికి సంతోషము, సమాధానము, రక్షణ, శాంతి ఇలాంటివి తీసుకుని రావడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. ప్రియులారా, మహాత్మా గాంధీని మనం చూసినట్లయితే ఆయన కూడా యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసు ప్రభు బోధలంటే నాకు చాలా ఇష్టం, యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టమని మన జాతిపిత మహాత్మా గాంధీ తన మాటలు తెలియజేసినట్లుగా మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో
జన్మించటం వలన ప్రజలందరికీ సంతోషం, ప్రజలందరికీ సమాధానం. అందుకే మనము ఇలాంటి క్రిస్మస్ పండుగ జరుపుకుంటాము. మన దేశంలో ఎన్నో చోట్ల ఈ పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచ దేశాలలో ప్రతి ప్రాంతములో కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇలాగా సెమీ క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ను గురించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగటానికి ఏకైక కారణం ఏంటంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించటం వలన ఆయన బర్త్డేని మనందరము సెలబ్రేట్ చేసుకుంటున్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. నిజంగా మనం చూసినప్పుడు వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఎందుకు ఆయన ఈ భూలోకంలో జన్మించాడో చిన్న విషయాలు, కొన్ని విషయాలు మనము ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదివినప్పుడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఆయన చిత్తం నెరవేర్చుకొనుటకు కాదు. ప్రతి ఒక్క జీవితంలో, మనుషుల జీవితాల్లో మనం గమనించినట్లయితే వారి వారి చిత్తాలు నెరవేర్చుకోవటానికి ఈ భూలోకంలో జన్మిస్తారు. కొంతమంది ఈ భూలోకంలో జన్మించిన తర్వాత వారి యొక్క కోరికలు, వారి యొక్క మార్గము, వారి యొక్క గమ్యము ఏమిటి అనేది కొంతమంది డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకంలో ప్రభువారు జన్మించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. తండ్రి చిత్తం ఏంటి అని మనం చూసినప్పుడు ఈయన 3300 సంవత్సరములు జీవించాలని, 33 సంవత్సరముల తర్వాత ఆయన ఈ భూలోకంలో ఆయన మనుషులందరి కొరకు కూడా తన ప్రాణం పెట్టాలని, ఆయన ప్రాణం పెట్టిన తర్వాత దేవుడు ఆయనను సశరీరుడుగా తిరిగి లేపాలి అని దేవుని యొక్క చిత్తమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. రెండవ విషయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలోనే 10వ వచనాన్ని మనం చదివినప్పుడు, నశించినటువంటి దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ భూలోకంలో జన్మించారు. ఎవరు నశించారండి? మనందరం బాగానే ఉన్నాం కదా, మనందరము ఆనందంగానే జీవిస్తున్నాం కదా, మనందరము సంతోషంగానే ఉన్నాం కదా, మనందరము గొప్ప క్రియలు చేస్తున్నాం కదా, సక్సెస్ఫుల్ లైఫ్ను మనము లీడ్ చేస్తూ ఉన్నాం కదా, ఆనందకరంగా మనం ఉన్నాం కదా అని మనము సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, ప్రతి మానవుడు కూడా ఈ భూలోకంలో పాపము అనేటువంటి దానిని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. అయితే రకరకాల మతాలు రకరకాలుగా దానిని బోధించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము ఆదికాండ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ మనము దేవుని యొక్క వాక్యములో క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆదికాండ గ్రంథములో ఆదాము అవ్వలు చేసినటువంటి పొరపాటుని ఈయన క్రొత్త నిబంధన గ్రంథంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, నశించిపోయినటువంటి మనుషులు, రకరకాలుగా మనుషులు రకరకాల బాధలు, కష్టాలు, శారీరక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నటువంటి దినాలలో ఆ యేసయ్య నశించినటువంటి వారిని వెదకి రక్షించటానికి ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఆయనను రక్షించడానికి యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికెళ్ళి ఆయనను రక్షిస్తాడు, పాపము నుండి విడుదల చేస్తాడు.
ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి అక్కడ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చటానికి యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. దుఃఖములో ఉన్నటువంటి వారిని, బంధింపబడినటువంటి వారిని, రకరకాలైనటువంటి శ్రమల్లో ఉన్నటువంటి వారిని, అస్వస్థతగా ఉన్నటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని, ఇలాగా రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించటానికి ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించేటటువంటి దేవుడని, ఆయన అద్భుతాలు జరిగించేటటువంటి దేవుడని, ఆయన యొక్క వాక్కులు, ఈ బైబిల్ గ్రంథము ఇదంతా కూడా చాలామందికి ఈ యొక్క ఇండియా దేశంలోనే కాకుండా ఎన్నో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దీనికి ఆకర్షితులైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజలందరికీ మహా శుభవార్త, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి వార్తగా ఇందాక మనము చదువుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన మన కొరకు పుట్టాడు కాబట్టి మనము సంతోషభరితులం అవ్వాలి, ఆనందంగా ఉండగలగాలి, సమాధానముగా ఉండగలగాలి. ఇవన్నీ శాంతి, సమాధానము, నీతి, మంచితనము, సంతోషము ఇవన్నీ కూడా యేసు ప్రభు ఇయటానికి ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూసినట్లయితే ఆయన నిత్య జీవం ఇయ్యటానికి ఈ భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ప్రేమించాడు. లోకములో పుట్టినటువంటి ప్రతి వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు. అందరినీ కూడా ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని యందు, పుట్టిన వాని యందు లేదా విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవ్వరు కూడా నశింపకుండా దేవుడు తన కృపనిచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే నిత్య జీవం ఇయ్యటానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. ఇటర్నల్ లైఫ్ లేదా పరలోకము లేదా మోక్షరాజ్యము అని మనుషులందరూ అనుకుంటూ ఉంటారు కదా, అది ఇవ్వటానికి ఆయన ఈ భూలోకంలో జన్మించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ ఆశీర్వాదము, క్రీస్తుని ఆరాధించేటటువంటి బిడ్డలుగా మనము ప్రతి దినము లేదా ప్రతి ఆదివారము ప్రతి క్షణము కూడా మనము దేవుని యొక్క ప్రేమకు మనమందరము కూడా బద్దులమయ్యి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నివాసము చేయాలని, శాంతి సమాధానాలతో మీ అందరూ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలభరితంగా చేయమని, మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.